అందరికీ నమస్కారం. ఎస్పీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే ఇంటింటా చెట్టు ఊరూరా వనం. ఇది ఎందుకు చెప్పానంటే చెప్పాల్సి వస్తుందంటే పెరిగిపోయిన కాలుష్యం, వర్షాలు లేకపోవడం వల్ల మనం అందరం ప్రకృతిని మర్చిపోయామేమో అని అనిపిస్తోంది. ఈ ప్రకృతి మానవాళిని కాపాడుతుంది. అట్లాగే మనం ఈ ఉన్న పరిస్థితులు బట్టి వాతావరణ కాలుష్యం ఎక్కువైపోయింది. సో మనం ఏం చేయాలంటే చెట్లు పెంచుకుంటాం చాలా ముఖ్యమైన విషయం. దీన్ని పెంచుకుని ఇవి చేసేది కొన్ని ఆరోగ్యమైనవి కూడా చేస్తే చాలా మంచిది. అవి రావి, వేప, మామిడి, గానగ చెట్లు ఇలాంటివి అయితే చాలా ప్రశస్తం, ఆరోగ్యకరం. కాబట్టి మనం చెట్టు, ఇది వర్షాకాలం కాబట్టి ఈ వీడియో చేస్తున్నా. ఈ వర్షాకాలంలో ఇంటింటికి ఒక చెట్టు నాటుదాం, ప్రకృతిని ఆరాధిద్దాం. ఇది నా చిన్నప్పుడు మా మాస్టర్లు ఒక కథ చెప్పేవాళ్ళు. చిన్నప్పుడు మాస్టర్లు ఎలా ఉండేవాళ్ళు అంటే స్టూడెంట్స్ని చదువులో మెరుగుపరచడం కాకుండా సంఘానికి సంబంధించి సంఘాన్ని బాగు చేసే కథలు కూడా చెప్పేవాడు. అలాంటి చెప్పిన కథ ఒకటి ఈరోజు నాకు గుర్తుకొచ్చి చెప్తున్నాను. అదేంటి అంటే ఒక ఊర్లో బాగా కరువు కాటకాలు వచ్చినాయి. వర్షాభావం లేకపోవడం వల్ల చెట్లు ఎండిపోయినాయి. దాంతో పక్షులు, కుందేళ్ళు లాంటి జంతువులన్నీ వలస వెళ్ళిపోయినాయి. ఇలా వెళ్ళిపోవడంతో ఊళ్ళో చాలా బాధపడుతుంటే ఒక రైతు మాత్రం బాగా ఆలోచించి ఇలా కాదు అని చెప్పి ఆ ఊళ్ళో కొన్ని చెట్లు నాటి వాటికి ఎరువులు, నీరు అవి పోసి బాగా పెంచారు. దాంతో మబ్బులు వచ్చి వర్షం పడినాయి. వర్షాలు పడటం మూలంగా మళ్ళీ తిరిగి అవి పక్షులు, జంతువులు అన్నీ ఆ ఊరికి వచ్చినాయి. అంటే చెట్లు ఉండటం మూలంగా పొల్యూషన్ పోయి మబ్బులు పట్టి వర్షాభావం వచ్చింది. కాబట్టి మనం చెట్లు పెంచడం ఎంతో మంచిది. అంతేకాక వాటితో మనం కాసేపు టైం గడితే మనసు కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా కూడా ఉంటాము. అది కాబట్టి మనం అంతా ఒక్కొక్క చెట్టు చొప్పున పెంచి, ఈ రోజుల్లో ఉన్న పొల్యూషన్కి ప్రతి ఇంటికి బళ్ళు ఉన్నాయి, పొల్యూషన్ పొగలు. కాబట్టి పొల్యూషన్ తగ్గిద్దాం. ఇంటింటా ఒక చెట్టు ఊరూరా వనం అందాం. కాబట్టి దయచేసి అందరూ చెట్లు పెంచవలసిందిగా కోరుతున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. తొందరలో విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వార్తలు వస్తాయి, గమనించవలసిందిగా ప్రార్థన. జై హింద్.